ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయడం వెనక ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన అల్లుడికి పాకిస్తాన్లో వ్యాపారం ఉంది కాబట్టి తీసుకొచ్చి పాకిస్తాన్ని బోర్డులో పెట్టేస్తాడా? ఇప్పుడు అనే ఓపెన్ గా చెప్పాడు కదా, గాజాలో వచ్చేసి చూడు ఎంత అద్భుతంగా ఉందో తీర ప్రాంతము, ఇక్కడ ఆకాశ హర్మాలు నిర్మిస్తా అని చెప్పేసి ఓపెన్ గా వచ్చేసి ఆయన ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్నాము గాజాలో అని చెప్పి దానికి శాంతి మండలి అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి శాంతి మండలి అని ఒకటి పెట్టి మనము యాక్చువల్గా ఏదన్నా ఒకటి ట్రస్ట్ ఏర్పాటు చేసే ఓన్ ట్రస్ట్ ఏర్పాటు చేసే దాన్ని కొంత సభ్యులు పెట్టుకుంటారు కదా, ఆ టైప్ లో వచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టు మీరు చెప్పినట్లు. ఇంకా నిజంగా శాంతి కోసం అయితే ఐక్యరాజ్య సమితి ఉంది కదా, నువ్వు ఐక్యరాజ్య సమితి ద్వారా వచ్చేసి శాంతి కోసం ప్రయత్నం చేసే ఆల్రెడీ ఒక సంస్థ ఉంది కదా, నువ్వు ఐక్యరాజ్య సమితిని వీకెండ్ చేయడము, దాన్ని పట్టించుకోకపోవడము. రెండవది ఇక్కడ ఈవెన్ అమెరికా అనేది కాకుండా మీరు చెప్పినట్లు ట్రంప్ ఇక్కడ శాంతి మండలిలో అమెరికా కాదు ట్రంప్ వచ్చేసి రేపు ఆయన ట్రంప్ అధ్యక్షుడిగా దిగిపోయినా కానీ ఆయన దానికి శాంతి మండలికి అంటే ఈడ స్పష్టంగా వచ్చేసి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసము ఏర్పాటు చేసినట్టు ఇది. కాబట్టి దాన్ని వాళ్ళకు కొన్ని దేశాలు ఇంకా చిన్న చిన్న దేశాలు వాళ్ళకు గత్యంతరం లేక అమెరికాకు భయపడి చేసి కొన్ని దేశాలు ఒక 30 దేశాలేమో ఉన్నట్టుంది. కొన్ని దేశాలు వచ్చేసి ఓపెన్ గా వ్యతిరేకించే, కొన్ని తటస్థంగా అంటే వ్యతిరేకించినట్టే. ఇప్పుడు పెద్ద దేశాలన్నీ చైనా, రష్యా, భారత్, తర్వాత సింగపూరు, ఇటలీ, జర్మనీ, ఈవెన్ యూరోపియన్ కమ్యూనిటీ వచ్చేసి వీళ్ళందరూ వ్యతిరేకించి దానికి తటస్థంగా ఉన్నారంటే వ్యతిరేకించినట్లు. ఇంకా ఓపెన్ గా వ్యతిరేకించింది మీరు చెప్పినట్టు ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, బ్రిటన్, బెల్జియం కూడా. బెల్జియం ప్రైమ్ మినిస్టర్ అద్భుతంగా మాట్లాడారు సార్. మాట్లాడి నీకు ఎల్లవేళలా మేము బానిసలం కాదు, నువ్వు వెళ్తుంటే నీ వెనకాల నువ్వు వేసుకున్న గౌన్ ఇలా ఎత్తుకొని తిరగటానికి నీ దగ్గర పనిచేసేవాళ్ళం కాదు, చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ బానిసత్వాన్ని మనం మొయ్యొద్దన్నాడు ఆయన. ఇన్నాళ్ళు కప్పం కట్టుకుంటూ వచ్చాం, నీకు ఏంది నువ్వు చేసే రుబాబని నేరుగా అడిగాడు ఆయన. ఇక్కడ మెయిన్ గా ఆ ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఉన్న కంట్రీసే వచ్చినట్టుంది చూస్తే, ఇక్కడ ఖతారు, సౌదీ అరేబియా, తర్వాత ఈ అర్జెంటీనా, కొన్ని దేశాలు, తుర్కియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉజ్బెకిస్తాను, ఇవన్నీ కొంత ఇజ్రాయెల్ దృష్టిలో పెట్టుకొని ఆ సరౌండింగ్ కంట్రీస్, కొంత అరబ్ కంట్రీస్, కొంత ముస్లిం కంట్రీస్ వాళ్ళు అమెరికా మీద ప్రేమ కంటే కూడా ట్రంప్ అంటే భయం ఒకటి, ఇజ్రాయెల్ భయంతో కనీసం ఇజ్రాయెల్కు ట్రంప్కు కొంచెం దూరం చేస్తానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ యాంగిల్లో చేరినట్టుంది. ఆ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా వచ్చేసి రెడీగా ఉంది కదా, వచ్చేసి పాకిస్తాన్ అమెరికా పిలిస్తే చాలు అనే పరిస్థితి ఉంది. ట్రంప్ వచ్చేసి ఏదో విధంగా ఇండియాను భయపడి ఇచ్చేదానికోసం పాకిస్తాన్ వచ్చేసి అట్లా మనతో సంప్రదింపులు జరిపినట్టు ఉంటుంది, అట్లా పాకిస్తాన్ ఎగదోసినట్టు ఉంటుంది. ఈ టైప్ లో పాకిస్తాన్ విషయంలో ట్రంప్ చేస్తున్నాడు. కూటమిలో వచ్చేసి మెయిన్ గా అరబ్ కంట్రీస్, ఇజ్రాయెల్ వ్యతిరేకించే కంట్రీస్, సరౌండింగ్ కంట్రీస్ ఉన్నట్టుంది. కానీ అట్ ది సేమ్ టైం యూరోపియన్ వచ్చేసి మొత్తం యూరోప్ కంట్రీస్ అన్ని ఆల్మోస్ట్ దూరం అయిపోయినాయి. ఓపెన్ గా వ్యతిరేకించడము, తటస్థంగా ఉండడం. ఇంకా పెద్ద దేశాలు లేకుండా చైనా, రష్యా, భారత్ లేకుండా ప్రపంచంలో ఏదైనా ఇప్పుడు వచ్చేసి అమెరికా వచ్చేసి ఏదో దూకుడుగా ఉంది, కానీ ఆ దూకుడు ప్రదర్శించాలంటే మనం కూడా ప్రదర్శించవచ్చు మన మెంటల్ అనుకుంటే. కాబట్టి రష్యా దూకుడు ప్రదర్శించకూడదా, చైనా ప్రదర్శించకూడదా? అమెరికా వచ్చేసి మీరు చెప్పినట్లు అప్పులు మనందరికంటే విపరీతంగా ఉన్నాయి. అప్పులు $39 ట్రిలియన్ అప్పులు ఉన్నాయి సార్, $39 ట్రిలియన్ ఉన్నాయి. కాబట్టి అతను ఒక మెంటల్ కేసు కాబట్టి దూకుడుగా. అంటే మనం పెద్ద దేశాలు వచ్చేసి ఏ కోణంలో చూసినా, జనాభా పరంగా చూసినా, పోరాట పరంగా చూసినా, కాబట్టి తను ఒక మెంటల్ పెక్యులర్ మనిషి కాబట్టి జాగ్రత్తగా ఉంటూ చేసుకుంటూ పోవాల్సిందే. ఆ శాంతి మండలి ఎన్నాళ్ళు ఉంటుంది అది. అతను వచ్చేసి నన్ను కోపం వస్తే ఆ శాంతి మండలిలోనే మీటింగ్ వచ్చినప్పుడు ఎవరన్నా కొంచెం తన మాట వినుకుంటే నిన్ను బహిష్కరిస్తున్నా అంటాడు. కాబట్టి ఉండే వాళ్ళు కూడా ఎన్నాళ్ళు ఉంటారో, వాళ్ళని ఎన్నాళ్ళు ఉంచుతాడో తెలియదు. ఆఖరికి శాంతి మండలి ఉంటుందో తెలియదు. రైట్. ఒకసారి గఫూర్ గారి దగ్గర, గఫూర్ గారు
ఈ బోర్డుకి ఒక స్పెషాలిటీ ఆయన పెట్టాడు. అంటే బేసిక్గా వ్యాపారం చేసుకుంటాడు కదా సార్, కండిషన్స్ ఇవన్నీ బాగా 50-60 ఏళ్ళుగా చేస్తున్నాడు కదా. ఏం రాసుకున్నాడంటే అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా ఉంటుందట, ఆయన చైర్మన్గా ఉంటాడు. నాకు తెలిసి జీవితకాలం చైర్మన్. ఇప్పుడు అసీం మునీర్